వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతలక్ష్మియే కథలనాలపించగా వసంతకాలమరుదెంచెనహో వసంతకాలమరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి మంథా భానుమతి గారు రచించిన కథ తాఖీదు వింటారు. ఊర్లో అందరికీ వస్తున్నాయంట, సామాన్లు సర్దుకోమంటున్నారు. ఏం వస్తున్నాయమ్మా అలమేలు తల్లి? స్తంభానికి కట్టిన పలుపు తాడు పేనుతూ అడిగాడు శివయ్య. తాఖీదులు, మనూరు రాజధానికి దగ్గరలో ఉందంటగా, అన్నన్ని డబ్బులిచ్చి ఇంకో ఊర్లో పొలాలు కొనుక్కోమని పంపేస్తారంట. రెండు చేతులు బార్లా చాపి అంది అలివేలు. చేస్తున్న పని ఆపి మనవరాలకేసి చూశాడు శివయ్య. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యాన్నంతా మొహంలో నింపి చూస్తోంది అలివేలు. గాఢంగా నిట్టూర్చాడు శివయ్య. ఏవీ తెలియని వయస్సు, కొలనులో చేప పిల్లలా హాయిగా తిరిగి వస్తుంది కదా. అలివేలుకి 10 ఏళ్ళు. శివయ్య సామ్రాజ్యాల ఒక్కగానొక్క కొడుకు కూతురు. కొడుకు కోడలు బస్సు యాక్సిడెంట్లో పోయారు. నెలల పిల్లగా అలివేలు నాన్నమ్మగారింటికొచ్చింది. మళ్లీ బాధ్యత మొదలయ్యింది శివయ్యకి. బెజవాడికి ఏలూరికి మధ్యలో వాజ్పేయి క్వాడ్రాంగిల్ దగ్గరున్న చిన్న ఊరు శివయ్యది. అతంది 3 ఎకరా వరి పంట. అది వర్షాధారంతోనే. ఎవరు చెప్పారమ్మా? మా హేమ టీచర్. మనూరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంట కదా అందరం. తాతయ్య, మరి రాములోరు గుడి కూడా తీసుకెళ్ళిపోతామా? అలివేలు సందేహం అది. టీచర్ గారిని అడగకపోయావా ఆ విషయం? శివయ్య మళ్ళీ తాడు పేనడం కొనసాగించాడు. అడిగా, పూజారి గారిని అడుగు అన్నారు నిరుత్సాహంగా అంది అలివేలు. ఆ ఊరు పచ్చని నేలతో, ఊరి మధ్య చెరువుతో, చెరువు చుట్టూ కొబ్బరి చెట్లతో కన్నుల పండుగగా ఉంటుంది. ఆ ఊరికి తలమానికంగా నిలిచింది గుట్టమీది రామాలయం. ముఖ్యంగా అందులో ఉండే ఆంజనేయ స్వామి గుడి ముందున్న రావి చెట్టు. తమ తమ కష్టాలు తీర్చమని మొక్కుకుని చిన్న చిన్న మూటల్లో పసుపు బియ్యం కొమ్మలకు కడుతూ ఉంటారు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మొక్కుల్ని బట్టి 2, 3 సేర్ల బియ్యంలో ఆ పసుపు బియ్యం కలిపి వండించి అక్కడున్న బిచ్చగాళ్లకి సంతర్పణ చేస్తూ ఉంటారు. గుట్ట కిందే భక్తులు మొక్కులున్నన్నాళ్ళు ఉండడానికి పెద్ద సత్రం కట్టించారు. అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలోని వణిక్ ప్రముఖులు 2 సినిమా హాళ్లు, 4 పాక హోటళ్లు కూడా ఉన్నాయి. ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ పార్కు, సదుపాయమైన ఊరు. తాతయ్య తను చెప్తున్నది పట్టించుకోకపోవడం నచ్చలేదు అలివేలుకి. తాతయ్య, నిజంగానేనట? ఏం మాట్లాడవేంటి నువ్వు? ఏం మాట్లాడినమ్మా, నలుగురితో పాటు మనము. ఇంకా లాభం లేదని ఇంట్లోకి వెళ్ళింది. నాన్నమ్మ ఎక్కడా కనిపించలేదు. పెరడంతా వెతికింది. నిమ్మ చెట్టు దగ్గర నించుని కాయలకేసి చూస్తూ లెక్క పెడుతున్నట్టుగా వేళ్లు ముడిచి విప్పుతోంది కాంతమ్మ. ఏం చేస్తున్నావు నానమ్మా? మనం ఊరొదిలెళ్ళిపోవాలట తెలుసా? నిమ్మకాయలు లెక్క పెడుతున్నానే. 100 కాయలైతే మార్కెట్కు పంపుదామని. విన్నాలే, ఇందాకే గుళ్ళో చెప్పుకుంటా ఉన్నారు. మరి గుడెలాగా నానమ్మా? కొండంతా కొట్టేస్తారంట కదా. నిట్టూర్చింది కాంతమ్మ. ఆహారానికి వెళ్ళొచ్చిన పక్షికి తన పిల్లలతో సహా గూడు చెట్టు కింద కనిపిస్తే వచ్చే పక్షి కూతలా ఉందది. కాకపోతే గూడు పోతుందని పక్షికి ముందు తెలీదు, కాంతమ్మకి తెలిసింది. అంతే తేడా. అలివేలుకి ఇంకేం చేయాలో తోచలేదు. గబగబా స్నానం చేసేసి ఉతికిన బట్టలేసుకుని బయటికి పరిగెత్తింది. దిబ్బరొట్ట వేశాను తినేళ్లవే అని నాన్నమ్మ గోలెడుతున్నా వినకుండా. ఒక్క హేమ టీచరే తన సందేహాలు తీర్చగలిగేది. ఏంటలివేలు, అప్పుడే తయారైపోయావా? ఇంకా స్కూల్కి 1 గంట టైం ఉందే.
ఏమన్నా తిన్నావా? హేమ పనులన్నీ ముగించుకుని జడ వేసుకుంటోంది. హేమకి అమాయకంగా ఉంటే అలివేలంటే ప్రత్యేకమైన అభిమానం. తల్లి తండ్రి లేని ఆ అమ్మాయికి ఏ లోటు రానివ్వకుండా పెంచుతున్న శివయ్య దంపతులంటే ఎంతో గౌరవం. అలివేలు మాట్లాడకుండా అలా నించుంది. అబద్ధం ఆడకూడదు కదా. నాన్నమ్మ పిలుస్తుంటే వినకుండా పరిగెట్టుకుని వచ్చేసావా? సరే, మా ఇంట్లో చల్లదన్నమే, మరి తింటావా? టీచర్, మనం వెళ్ళిపోతే రాములు వారెలా? కొండ తవ్వేస్తే మరి ఆయన ఎక్కడికి వెళ్తారు? మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఏమైపోతారు? ఆవకాయ కలిపిన చద్దన్నం ముద్దలు తింటూ అడిగింది అలివేలు. దానికి రాములోరి ఉనికే పెద్ద సమస్య అయిపోయింది. ఊళ్ళో జనమంతా ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, మళ్ళీ ఇళ్ళు అవి ఎలా కట్టుకుంటారు, ఏం తిని బతుకుతారు? అబ్బే, ఆ వివరాలు ఏవీ అక్కర్లేదు దానికి. హేమ అదే అడిగింది. మనందరి మాట ఏమిటి? ఎక్కడికి వెళ్తాం, ఏం తింటాం? మనం పర్వాలేదు టీచర్, నడవగలం, మాట్లాడగలం, కావలసింది ఎవరినైనా అడగగలం కదా. కానీ రాములూరికి అన్ని పూజారి గారే చెయ్యాలి. పరిగెత్తి ఎక్కడికి వెళ్ళలేరు కదా. పాపం, ఆయన మాత్రం తన సామాన్లే తీసుకెళ్తారా, రాములూరివే తీసుకెళ్తారా? హేమ నవ్వు ఆపుకుంది. ఎంతటి అమాయకత్వం! అందుకే పిల్లలు దేవుడు ఒక్కటే అన్నారు కవి. ఇద్దరూ ఎదుటివారి కష్టాలే పట్టించుకుంటారు. మరేం చేద్దామంటావు? అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చెయ్యాలి. కంచం కడిగి బోర్లించి చూపుడు వేలు గడ్డం కింద పెట్టుకుని పైకి చూస్తూ అంది అలివేలు. వరదలో గండికి అడ్డం పడుకుని తన ఊరిని కాపాడిన హాలండ్ కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు హేమకి. ఒకరోజు, తాతయ్య, మన ఊరికి బోలెడు కార్లు వస్తున్నాయి, సర్పంచ్ గారు నిన్ను రమ్మన్నారు, హడావిడిగా వచ్చి చెప్పింది అలివేలు. ఆ రోజు ఆదివారం. అలివేలు రోజూ కంటే తొందరగా లేచి తయారై వీధులన్నీ తిరిగి అందరినీ పలకరించి వస్తుంది. ఆ పక్క వీధిలో అత్తయ్య గారి దగ్గర సంగీతం, ఈ పక్క వీధిలో పిన్ని గారి దగ్గర పూలదండలల్లడం, సరిగ్గా చూపానక కాస్త ఆలస్యంగా నిద్రలేచే ఎదురింటి దొడ్డమ్మ గారికి అవి ఇవి అందించడం, ఇలా చాలా పనులే ఉంటాయి. తీరిగ్గా అప్పుడొచ్చి నాన్నమ్మ కబుర్లన్నీ చెప్తూ పనిలో సాయం చేస్తూ పలారం చేస్తుంది. మధ్యాహ్నం నుంచి హేమ టీచర్ ఇంటికెళ్ళి హోంవర్కు, చదువు, కథలు, కబుర్లు కానిస్తుంది. ఎందుకో తెలుసా తల్లి? అడిగాడు తాతయ్య. నువ్వు అస్సలేం పట్టించుకోవట్లేదు తాతయ్య. ఎన్నిసార్లు చెప్పాను, ఊరంతా గగ్గోలెత్తేస్తున్నారు, మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. నువ్వేమో తాపిగా తాళ్ళు పేనుకుంటూ చుట్టలు కాల్చుకుంటూ కూర్చుంటావు. అక్కడేమో కొంపలు మునిగిపోతున్నాయి. నిర్లిప్తంగా బట్టలు మార్చుకుని బయటికి నడిచాడు శివయ్య. గగ్గోలు పడి చేయగలిగిందే ఉంది, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవా. శివయ్య, అలివేలు వెళ్ళేసరికి పెద్దలంతా పంచాయతీ ఆఫీస్ దగ్గరున్నారు. సర్పంచ్ కొలువు తీరినట్టుగా కూర్చున్నాడు. తెల్లని పైజామా లాల్చీలతో 40 ఏళ్లలోపు వాళ్ళు 4, సూటేసుకున్న 50 ఏళ్ల వాళ్ళిద్దరూ కొత్త కుర్చీల్లో కూర్చున్నారు. ఎర్ర కుషనున్న కుర్చీలు అరడజన్ తెప్పించాడు సర్పంచ్ పంచాయతీ బడ్జెట్లోంచి. ఒక లాల్చీ మనిషికి కనుబొమల మధ్య బొట్టు, ఇంకొకరికి నుదుట విభూతి, మరొక ఆయనకి టోపీ, గడ్డం, 4వ పెద్ద మనిషికి సింధూరనామం ఉన్నాయి. సూట్ల వాళ్ళిద్దరూ ఎండకి చెమటికి టైలు కోట్లు అసహనంగా సర్దుకుంటున్నారు. ఊళ్ళో కాస్త ఆస్తి పేరున్న వాళ్ళంతా వచ్చారు. ఆర్ఎంపీ డాక్టరు, స్కూల్ హెడ్ మాస్టరు కూడా వాళ్ళకేం పొలాలు లేకపోయినా వచ్చారు. వచ్చిన కొద్దిమంది ఆడవాళ్లల్లో హేమ టీచర్ కూడా ఉంది. ఎవరో లేచి శివయ్యకి ముందు వరుసలో చోటిచ్చారు. విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇనప కుర్చీ అది. అలివేలు హేమ టీచర్ పక్కన కూర్చుంది చాప మీద. బొట్టున్న లాల్చీ పెద్ద మనిషి పంచాయతీ రిజిస్టర్లో సంతకం చేస్తూ చూశాడు. మీరు కాదా సర్పంచ్? ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. సర్పంచ్ వెంకట్రెడ్డి కనుబొమ్మలు ఎగరేసి నవ్వాడు. ఇది ఆడాళ్ల కోట, మా ఇంటి దాన్ని నిలబెట్టా, అందుకని రికార్డులో ఆమె పేరే ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. ఆమె అయితేనేంది, నేనైతే ఏంది? మిగిలిన లాల్చీల వాళ్ళు కూడా నవ్వారు. సూట్ల పెద్ద మనుషులకి నచ్చినట్టు లేదు. పైకేమీ అనలేక కంఠనాళాలు బిగించారు.
మరి ఆమె గారిని పిలిచారా అన్నాడు విభూదిలాల్చి. వస్తాదులేండి, సంతకాలు ఎట్టాలిగా ఆ టయానికి. మీరంతా రిజిస్ట్రీలో సైన్లు చెయ్యండి, త్వరగా మీటింగ్ అయిపోతే భోజనానికి వెళ్దాం. మంచి రొయ్యల కూర చేయించా, భీమవరం నుంచి తెప్పించి. వెంకట్రెడ్డి హడావిడి పెట్టాడు. సంభాషణంతా వింటున్న శివయ్య నిర్వికారంగా చూశాడు. అతనికి రాజకీయాల మీద ఆసక్తి లేదు. చేతికందొచ్చిన కొడుకు పోయినప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు బిగబెట్టుకుని బతుకుతున్నాడు. ఎవరి చేతిలో ఏముందని పైవాడాడించినట్టు ఆడడమేగా. సంతకాలయ్యాక సూట్ ఆయన లేచాడు. అరగంట పైగా ఇంగ్లీష్లో మాట్లాడాడు. అమెరికాలో చదువుకుని వచ్చాడు. మరి కొత్త రాజధాని ఆవశ్యకత, దాని నిర్మాణం కోసం తామందరూ పడుతున్న అవస్థలు, కంటున్న కలలు, అవన్నీ తీర్చడానికి ప్రజలు చెయ్యవలసిన త్యాగాలు, దేశానికి స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు కష్టపడినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కష్టపడాలి అని చివరి మాటగా చెప్పి కూర్చున్నాడు. అందరూ శూన్యంలోకి చూస్తూ మొహాలు అభావంగా పెట్టి విన్నారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. సర్పంచ్ గారు, అరెవరండే? ఒక్క మొక్క అర్థమైతే ఒట్టండే. తెలుగు పల్లెకొచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే అట. అప్పుడు సింధూరం బొట్టి ఆయన వివరించాడు తెలుగులో. ఏతావాత తేలిందేమిటంటే, కొత్త రాజధానికి వాళ్ళూరు ఆనుకుని ఉంటుంది. అంచేత ఇక్కడంతా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు వస్తాయి. ఊరు వాళ్ళంతా పొలాలు ఇళ్ళు ఖాళీ చెయ్యాలి. కొండకు అవతల పక్క అందరికీ స్థలాలు ఇస్తారు. అప్పుడు కొండ ఉండదు, అంతా సదున్నేలే. ఇళ్ళు కూడా కట్టిస్తారు తొందరలోనే. పొలాల బదులుగా రాబోయే కాంప్లెక్స్లో వాటికి రెట్టింపు ఖరీదైన షాపులు ఇస్తారు. ఆ షాపుల్లో ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చు, లేదా అద్దెకిచ్చుకోవచ్చు. అక్కడున్న రైతులందరి మొహాల్లోనూ గాభర. తరతరాలుగా ఈ భూముల్ని నమ్ముకుని తాతలిచ్చిన కొంపల్లో పడుంటున్నారు. చదువులు లేవు, వ్యాపారాలు చేసే తెలివి లేదు. కొండవతల ఇళ్ళు కట్టిస్తే కట్టించే వరకు ఎక్కడుండాలి? అదంతా బీడు భూమి. నిలువెత్తు తీసి నల్లమట్టి నింపుతే కాని పెరట్లో ఏ కూర పండదు. అక్కడంతా ఖాళీగా కనిపిస్తోందని వాడుకోవచ్చనుకుంటున్నారేమో. కానీ ఎందుకు పనికిరాదని తెలియదు కావాలి. ఇళ్ళు కట్టడానికి కూడా అంతా లూజు నేల. 20 అడుగులు వెళ్ళాలి పునాదులకి. తప్పదండే? ఓ బక్క రైతు లేచి అడిగాడు. ఒక సూట్ ఆయన కోటు తీసి వెనక్కి తగిలించి తల అడ్డంగా తిప్పాడు. భాష రాదాయి మరి. ఎప్పట్లోగా ఖాళీ చేయాలండే? ఇంకో రైతు. 6 నెలల టైం ఉంది, ఈలోగా మీరు ఇల్లు ఎత్తుక్కోవచ్చు. మరి భోజనానికండే? పని ఎక్కడ దొరుకుద్దండి? ఒక యువకుడు లేచి అడిగాడు. చాలామంది యువత హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలకే వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లు కొద్దిమంది చదువుకోలేని వాళ్లే తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎందుకు దొరకదు? కావలసినంత పని. భవనాలు కడతారు, రోడ్లు వేస్తారు, కొత్త ఆఫీసులు పెడతారు. మీరే పని చేయగలిగితే ఆ పని చేసుకోవచ్చు హామీ ఇచ్చాడు సర్పంచ్. మాకు వ్యవసాయం తప్ప ఏది రాదండి. మా సొంత పనులు తప్ప కూలికి ఎప్పుడు వెళ్ళిందే లేదో మరో యువకుడు అన్నాడు. ఇప్పుడు వెళ్ళండి, నామోషి ఏటి లేదు, పొట్ట గడవాలంతే సర్పంచ్ కేక వేస్తూ అన్నాడు. మరి కొండ మీద రాములోరో? అలివేలు లేచి అడిగింది. తెలుగు సరిగ్గా రాని సూట్ల వాలాలతో సహా అందరూ నవ్వారు. రాములూరికి మీ స్థలాల అవతల పెద్ద గుడి కట్టిస్తారు, అక్కడికి మారుస్తారు ఆయన్ని. ఆయన రాములోరు ఎక్కడ లేరమ్మా. అలా ఎలా? ఆయన ద్వాపర యుగం నుంచి అక్కడ ఉంటున్నారు. స్వయంగా అర్జునుడు ప్రతిష్ఠించాట. మారుస్తే రాములోరిది, ఆంజనేయ స్వామిది మహత్యం తగ్గిపోదు? గట్టిగా అడిగింది అలివేలు. అక్కడున్న అంతమంది పెద్దవారికి లేని ధైర్యం ఆ పిల్లకు ఉన్నందుకు వచ్చిన లాల్చీవాలాలు కూడా మెచ్చుకోలుగా చూశారు. సూటు పెద్దలకి మాత్రం కోపం వచ్చింది. టెంపుల్ వేరే కడతామంటున్నారు కదా, అయినా ఇది ఈ బేబీ అడిగితే మనం రెస్పాన్స్ ఇవ్వాలా? బేబీ కాదు, మేం కూడా అడుగుతున్నాం, చెప్పండి ఒక యువకుడు అన్నాడు. అది కాదన్నా, రోడ్డు మధ్యలో ఉన్న వేరే మతం వాళ్ళ టెంపుల్ తీసేస్తుంటే వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారట. అప్పుడు ఆ జోలికి వెళ్లకుండా అలా మధ్యలోనే వదిలేశారు ఆ టెంపుల్ని. మన రాముడు ఎక్కడో దూరంగా గుట్ట మీద ఉంటే
గుట్టతో సహా లేపేస్తారట. ఇదేం బాగుంది? అలివేలు మాటలకి తెల్లబోయి చూశారు అందరూ. మేము ఒప్పుకోమండి. రాములోరి సంగతి, మా ఇళ్ల సంగతి తేల్చండి ముందు. 6 నెలల్లో చిన్నో చెతకో ఇల్లు కట్టివ్వండి, అప్పుడు ఖాళీ చేస్తాం. ఆ ఇల్లు ఇచ్చి మీరు ప్రామిస్ చేసినట్టు కాంప్లెక్స్లో షాపులు కూడా. యువకులంతా లేచి వెళ్ళిపోయారు. హేమ టీచర్ మాత్రం కూర్చుంది అలివేలు చెయ్యి పట్టుకుని. లాల్చీల వాళ్లలో 2 ఎమ్మెల్యేలు, 2 పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్తూ ఆ ఊరిని ఖాళీ చేయించి తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్న వాళ్ళు, సూటువాలాలు, కాంట్రాక్టర్లు. ప్రభుత్వ సేకరణ అక్కడి వరకు వచ్చిందో లేదో అనుమానమే. ఏమంటారండి హెచ్ఎం గారు, టీచర్ గారు, డాక్టర్ గారు? సర్పంచ్ కాని సర్పంచ్ అడిగాడు. మేమనేది ఏముంది, మాకేమన్నా పొలాలా మీకివ్వడానికి? హెచ్ఎం అన్నాడు. అంటే మీరు చెప్తే తొందరగా పని అయిపోతుంది కదా అని. అలివేలు హేమ చెవిలో ఏదో చెప్పింది. ఏటి గడుగ్గా ఏదో అంటాందే? విభూది లాల్చి అడిగాడు. గవర్నమెంట్ ఆర్డర్ చూడమంటోంది అని హేమ చెప్పింది. ఆరు నెలల తర్వాత చిన్నవే అయినా తీరుగా కట్టిన ఇళ్ళు. అలివేలు పరికిణీ కుచ్చిళ్ళు పైకి లేపి పట్టుకుని వీధిలో ముగ్గులు చెరిగిపోకుండా నడుస్తూ ఇంటింటికి వెళ్ళి అందరినీ పలకరిస్తోంది. అందరం ఆంజనేయ స్వామికి ముడుపు కట్టాం కదా, మరి మన జట్టు ఉండడేంటి? కుట్ట కవతలి వైపు ఆవాసాలు ఇస్తేనే కదులుతామని పట్టుపట్టారు రామాపురం ప్రజలు. మట్టి 6 అడుగులు తీయించి మంచి మట్టి కూడా వేయించాలని, గుట్ట మీద గుడి జోలికి కూడా వెళ్ళకూడదని, వెళ్తే కోర్టుకెళ్తామని చెప్పారు యువకులంతా కలిసి. వాళ్ల కోరికలన్నీ తీరిస్తే రాబోయే లాభాలలో ఓ 10% మాత్రమే తగ్గుతుందని మేధావులు సర్ది చెప్పారు అవతలి వాళ్లకి. పైగా ఇప్పుడు మీడియా ప్రభావం చాలా ఎక్కువ. ఎందుకొచ్చిన గొడవ, సర్దుకోండి అని సలహా ఇచ్చారు. బడాబాబులు దిగిరాక తప్పలేదు. ఇంతకీ ఆ గ్రామం ప్రభుత్వం సేకరించే గ్రామాలలో లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి హైవేకి దగ్గరలో ఉందని, విమానాశ్రయానికి 1/2 గంటే ప్రయాణమని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మల్టీప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు, సాఫ్ట్వేర్ హబ్బులు వగైరాలు కట్టేద్దామని, అయిన కాడికి అక్కడి భూములు కొట్టేద్దామని ప్రణాళిక వేశారు. పొలాలు పోయినా ఏదో పని చేసుకు బతకచ్చు, కానీ ఉండడానికి ఇల్లు లేకపోతే చెట్టు కింద ఉండలేరు కదా. అలివేలు రాములోరి ఇల్లు గురించి లేవనెత్తిన సందేహం ఊరందరికీ అలా ఉపకారం చేసింది. అలివేలు, ఓసారి కమ్యూనిటీ హాల్కి రమ్మన్నారు మహిళా మండలంలో. పక్కింటి రాము సైకిల్ మీద వచ్చి చెప్పి తుర్రుమన్నాడు. 10 అంగల్లో చేరుకుందక్కడికి అలివేలు. కాలనీ కట్టి అప్పుడే 100 మంది పట్టే కమ్యూనిటీ హాల్ కూడా కట్టించేటట్టు చేయమన్నారు సర్పంచ్ని గ్రామ యువత. ఇదేనండి మా రాములోరి ప్రతినిధి. ఈవిడ గారి మూలానే మాకు ఈ కాలనీ వచ్చింది. హాల్లో ఉన్న కొత్త వాళ్లకి అలివేలుని పరిచయం చేశారు హేమ టీచర్. అలివేలు అందరికీ నమస్కారం పెట్టి ఎవరు వీళ్ళంతా అన్నట్టు చూసింది టీచర్ గారి కేసి. ఎయిర్పోర్టుకి అటువైపు ఉండే ఊరి వాళ్ళు. వాళ్ల ఊరి మీద కూడా కన్నేశారట. మన దగ్గరికి సలహాకొచ్చారు. హేమ టీచర్ చెప్తుంటే చిరునవ్వు నవ్వింది అలివేలు సిగ్గుపడుతూ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి మంథా భానుమతి గారు రచించిన కథ తాఖీదు విన్నారు. ఈ కథ అల్లూరి నరసింగరావు శత జయంతి సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.